శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో భాగంగా మనం ముఖ్యంగా చూస్తుంటే నేవల్ డాక్ యార్డ్‌లో అప్రెంటిస్ ఖాళీలని మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి నావ నావల్ డాక్ యార్డ్‌లో అప్రెంటిస్ స్కూల్ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ మనకు జనవరి 2 తారీఖు ఇచ్చారు. మొత్తం 320 పోస్టులున్నాయి. అప్రెంటిస్‌షిప్ పోస్టులు ఖాళీలు. మరి వివిధ విభాగాలు మెకానికల్, డీజిల్, మరి ఫిట్టర్, వెల్డర్, ఇక్కడ వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు విభాగాలలో ఖాళీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు గుర్తింపు పొందిన సంస్థ బోర్డు నుంచి 10వ తరగతి పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మార్కులు, గ్రేడ్ పాయింట్లు మనకు పాయింట్లు శాతం లేని 10వ తరగతి ఐటీఐ సర్టిఫికెట్లు పరిగణలోకి తీసుకోరు. మరి వయో పరిమితి మాత్రం 14 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా మనకు అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ జనవరి 2. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఆన్లైన్ పరీక్ష, నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. ఎన్సిడిసిలో యంగ్ ప్రొఫెషనల్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషను మరి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 4 పోస్టులు ఉన్నాయి. మరి ఫైనాన్స్ సంబంధించి ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సిఏ ఇంటర్మీడియట్, ఐసీడబ్ల్యూఏ మరియు ఇంటర్మీడియట్ లేదా ఎంకామ్‌తో పాటు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్, అకౌంట్స్, ఆడిట్, ప్రాజెక్టు, అప్రైజల్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. గరిష్ట వయో పరిమితి 32 ఏళ్ళు ఇచ్చారు. అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 2న స్టార్ట్ అయింది. డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్. సెలక్షన్ ప్రాసెస్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడానికి చూసుకోవచ్చు. సిబిఎస్ఈలో గ్రూప్ ఏ, బీసీ పోస్టులు మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరి గ్రూప్ ఏబిసి భర్తీల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తును ఫారం సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 22. 124 పోస్టులు ఉన్నాయి. మరి పోస్టులు కూడా వివిధ కేటగిరీలో విభాగాలలో ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ అసిస్టెంట్ సెక్రటరీకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ సంస్థ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, అకౌంట్స్ ఆఫీసర్, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ మరి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఒక్కొక్క కేటగిరీకి మరి ఎలాంటి అర్హతలు కావాలని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గరిష్ట వయో పరిమితి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీకి మరి అసిస్టెంట్ సెక్రటరీ అకౌంట్స్ ఆఫీసర్ 35 ఏళ్ళు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సూపరింటెండెంట్ జూనియర్ పోస్టుల ఆఫీసర్ 30 ఏళ్ళు ఉండాలి. మరి జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్ళు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము వయో పరిమితిలో కూడా సడలింపు ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 2. అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. మనకు అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1750, గ్రూప్ బి పోస్టుల వాళ్ళకు 1050 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ డేట్ డిసెంబర్ 22. మనకు ప్రాసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు మనకు ఇక్కడ వెబ్సైట్ యొక్క లింకు మనకు వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. టర్మ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. పూర్తి వివరాలు వెబ్ అడ్రస్కి వెళ్ళి చూసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ మనకు నర్స్ పోస్టులని మనకు మహాత్మా పండిటియా, మదన్ మోహన్ మాల్యవ,
హ్మ్. క్యాన్సర్ సెంటర్‌లో వారణాసి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 35 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు కూడా 2025 డిసెంబర్ 19న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. టెక్నీషియన్ పోస్టులని మరొక వార్త. మనకు ఉత్తరప్రదేశ్ ఉద్యోగ సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో కూడా సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 44 ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. 26 డిసెంబర్ 2025 వరకు చివరి తేదీ. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంక్లేశ్వర్ గుజరాత్ ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ స్పెషలిస్ట్, పార్ట్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వర్తిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 16. ఇంటర్వ్యూ తేదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేశారు. ఇదివరకే పడినటువంటి ఉద్యోగాలకు ఈరోజు చివరి తేదీ. డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో 19 కన్సల్టెంట్ ఉద్యోగాలు కూడా పడ్డాయి కాబట్టి ఈరోజే ఇంకా ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అర్హత బీఈ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏలో కానీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగాల అనుభవం ఉన్నవారు అర్హులు. అదేవిధంగా పెద్దపల్లి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 17 ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఏఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, బిఏ, ఎంఎస్, అదేవిధంగా బిహెచ్ఎంఎస్, ఎంఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సేయిల్లో 124 మేనేజ్మెంట్ ట్రైనింగ్లు, టెక్నికల్ పోస్టులు, డిగ్రీ, పీజీ ఉన్న వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు అర్హులు. ఈరోజు భారత నావిక దళ దినోత్సవం. ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష విజయవంతం. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు. కాబట్టి మరిన్ని వీడియోలు చేయడానికి మరి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం కానీ, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం కానీ మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అందరికీ ఉపయోగకరమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారము మరి నిరుద్యోగ మిత్రులకు, విద్యార్థులకు, అదే ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మరి మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరి ఒకసారి మరి మిత్రులందరికీ ధన్యవాదాలు.